స్వర వెళ్ళిపోయాక బాబీ అయితే అభికి సారీ చెప్తాడు. సారీ అబ్బాయి, ఆ అమ్మాయి మేడంని ఇంటికి తీసుకురావడమే కదా ఇలా జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. మీరు ఎన్ని చెప్పినా సరే నేను అమ్మాయి మేడంని చూడడానికి కలవడానికి వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు అలా జరగదులేండి. అమ్మాయి మేడంని నేను ఇక పూర్తిగా మర్చిపోయాను. ఇంకెప్పుడు అమ్మాయి మేడంని కలవను అని చెప్పి బాబీ అభితో ప్రామిస్ చేస్తాడు. దాంతో అభి అయితే ఓకే బాబీ, ఇప్పటికైనా సరే నువ్వు తెలుసుకున్నావు తనంటే ఏంటో, ఇంకెప్పుడు కూడా తనతో నువ్వు కలిసి మాట్లాడకు అని చెప్పి అంటాడు. అది వినగానే బాబీ అయితే ఇంకెప్పుడు అలా చెయ్యను అబ్బాయి, అలా చెయ్యను కూడన్నా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక బాబీ అయితే అభి చంప స్వర పగలగొట్టినందుకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు బాబీ అంత డల్గా ఉన్నావు? నువ్వు డల్గా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ లైఫ్లో నుండి అమ్మాయి మేడం వెళ్ళిపోయింది. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పదండి మనం ఇప్పుడే బయటికి అలా షికారు వెళ్దాము. ఓకే జాను, మనం షికారుకు వెళ్ళి ఇప్పుడు జరిగిందంతా కూడా మర్చిపోదాం సరేనా బాబీ అని చెప్పి అంటాడు. దాంతో బాబీ సరే అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.